హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సైబర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మనం ఖాళీ నెక్స్ట్ ఇన్స్టాల్ చేసిన బాగానే ఉంది. సో ఈరోజు ఏం చేస్తామంటే ఖాళీ నెక్స్ట్లో మస్తు టూల్స్ ప్రీ ఇన్స్టాల్ అయ్యి ఉంటాయి. సో ప్రీ ఇన్స్టాల్ లేని టూల్స్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తా. సో ఇలా పోండి. సో ఇదేంటంటే గీట్ హబ్ ప్లాట్ఫామ్ అంటాం దీన్ని. ఇక్కడ ఏంటంటే మనలాగానే హ్యాకర్స్ డెవలపర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ తయారు చేసిన టూల్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఇందులో పబ్లిష్ చేస్తారు అన్నట్టు ఓపెన్ సోర్స్ కిందకి. సో దీన్ని మనం వాడుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనేది చూపిస్తాం. ఇది వచ్చేసి సబ్లిస్ట్ 3R టూల్. ఇదేంటంటే మన ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో యూజ్ అయ్యే టూల్ అన్నట్టు, ఎథికల్ హ్యాకింగ్లో ఫస్ట్ ఫేజ్. సో అందుకనే ఇవి గూగుల్ డాకర్ ఇవన్నీ ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. రైట్, ఇప్పుడు మీరు కిందికి పోయారనుకో, ఈ లింక్లో కిందికి వెళ్తే సో ఇక్కడ ఇన్స్టాలేషన్ అనేది ఇచ్చింది చూడండి. ఇక్కడ ఇన్స్టాలేషన్ గిట్ క్లోన్ అని సమ్ లింక్ ఇచ్చిండు. సో అది చేస్తే ఇన్స్టాల్ అవుతుంది అని. సో దాన్ని ఇన్స్టాలేషన్ ఆన్ లైనక్స్. సో ఇక్కడ చూడండి. సో కొంచెం ప్రాసెస్ అనేది ఇచ్చిండు అన్నట్టు. సో ఇట్లానే ప్రతి గీతబ్ టూల్స్లో కానీ ప్రాజెక్ట్ లింక్స్లో కానీ దాన్ని ఎట్లా వాడాలి అనేది డిస్క్రిప్షన్ ఇస్తాడు అన్నమాట. సో రైట్, ఫస్ట్ లైనక్స్ ఓపెన్ చేద్దాం. ఏం చేస్తారంటే ఇట్లా క్లిక్ చేయండి టెర్మినల్ మీద, ఇట్లా ఓపెన్ అయిపోతుంది. కొంచెం జూమ్ చేద్దాం. జూమ్. సో ఫస్ట్ మనం అప్డేట్ చేసుకోవాలన్నట్టు. సో ఏం చేస్తారంటే sudo apt అప్డేట్ అని కొట్టండి. ఈ కమాండ్ కొట్టండి, పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ KLI ఖాళీ కొట్టంగానే అప్డేట్స్, ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఆల్రెడీ ఇన్స్టాల్ అయిన టూల్స్కి ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్స్ అయిపోతాయి అన్నమాట. సో రైట్, ఇది అప్డేట్ కానీ ఒక 1-2 మినిట్లో అయిపోతుంది. ఏం అప్డేట్స్ లేకపోతే ఇంకా తొందరగా అయిపోతాయి అన్నట్టు. ఇక్కడ చూస్తే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో పర్సంటేజ్ చూపిస్తుంది ఇక్కడ. సో అప్డేట్ అయినాక డైరెక్ట్ అదంతలాగే ఇన్స్టాలేషన్ కూడా చేసుకుంటుంది. ఇక్కడ అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోగానే ప్రాసెసింగ్ అవుతుంది. సో కొద్దిసేపు ఆగితే అయిపోతుంది. సో ఇక్కడ అయిపోయింది అప్డేట్. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మనం sudo apt install git and కమాండ్ టైప్ చేయాలి. టైప్ చేసినాక నాకు ఇట్లా వచ్చింది కదా, మీకు ఇది ఏమొస్తుంది అంటే ఎస్సా నోవా అని అడుగుతుంది. వై అని కొట్టి ఎంటర్ అవుతుంది. ఈ టూల్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో గిట్ టూల్ ఏంటంటే గీతబ్లో ఏమన్నా డౌన్లోడ్ చేసుకోనికి గిట్ టూల్ అనేది వాడతాం. ఓకే, సో రైట్, ఇది వచ్చినాక క్లియర్ అని కొట్టండి. కమాండ్ క్లియర్ అయిపోతుంది. గిట్ ఇందాక మీరు కాపీ చేసారుగా, దాన్ని పేస్ట్ చేయండి. లింక్ పేస్ట్ చేసినాక ఎంటర్ కొట్టండి. సారీ, గిట్ క్లోన్ అని కొట్టి పేస్ట్ చేయండి, చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా క్లోన్ అయిపోతుంది. సో క్లోన్ అయిపోయి డౌన్లోడ్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ LS కొట్టిరనుకో, ఇక్కడ చూడండి మీకు ఒక ఫోల్డర్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే CD టైప్ చేసి ఆ ఫోల్డర్ లోపలికి వెళ్ళాలి. సో దీన్ని ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేద్దాం. ఎంటర్ కొట్టండి. మళ్ళీ LS కొడితే దాని లోపల ఉండేటి అని మీకు కనిపిస్తుంది. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేయాలి, ఈ టూల్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకున్నాం. మనం డౌన్లోడ్ చేసుకున్నాక ఇన్స్టాలేషన్ విండోస్ అయితే ఇది, సో లైనక్స్ అయితే ఇది అన్నట్టు. సో దీన్ని కాపీ చేద్దాం. ఇది చేసే ముందు మీకు ఏంటంటే ఇక్కడ వైట్గా కనిపిస్తుంది, ఇది గ్రీన్గా కనిపిస్తుంది కదా, ఇది బ్లూ కనిపించేయన్ని ఫోల్డర్. ఈ గ్రీన్ కనిపించేది ఏంటంటే దీనికి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజెస్ ఉన్నట్టు. ఈ వైట్ కనిపించింది అంటే ఇది జస్ట్ నార్మల్ ఫైల్, దీనికి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ లేదు. సో రైట్, ఇది కూడా ఫైలే, బట్ దీనికి అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ ఉంది. సో ఏం చేస్తారంటే మనకు అన్నిటికీ అడ్మినిస్ట్రేటివ్ ప్రివిలేజ్ కావాలి అంటే ఈ కమెంట్ అయిపోయాడు, కీమోడ్ స్పేస్ +X స్టార్ అండ్ కమెంట్ టైప్ చేసి ఎంటర్ కొట్టాడు. ఇప్పుడు LS కొడితే అన్ని గ్రీన్ అయిపోతాయి చూడండి. ఓకే రైట్, ఇది క్లియర్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం క్లియర్ చేసి ఇందాక కాపీ చేసినాం కదా, దాన్ని పేస్ట్ చేద్దాం. sudo pip install requirements ఓకే, ఎంటర్ కొట్టాను. ఎంటర్ కొట్టాక ఆటోమేటిక్గా ఏమైతే ఇన్స్టాల్ అయిపోవాలో, ఐ మీన్ ఈ టూల్ ఇన్స్టాలేషన్ ప్రాసెస్ ఉంటుందో
అది ఆటోమేటిక్గా చేసేస్తుంది అన్నమాట. ఇక్కడ చూసి చూడండి, అది అయిపోయేదాకా వెయిట్ చేద్దాం. ఒక వార్నింగ్ వచ్చింది, బట్ సక్సెస్ఫుల్గా అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓకే రైట్, ఈ వార్నింగ్ని పట్టించుకోకండి. ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇన్స్టాలేషన్ అయిపోయినాక దీన్ని ఎట్లా రన్ చేయాలి? సో ఇక్కడ చూసినట్టయితే ఇన్స్టాలేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు కిందికి వెళ్తే యూసేజ్ అని ఇచ్చాడు. సో డి అంటే డొమైన్, బి అంటే బ్రూట్ ఫోర్స్, పి అంటే అట్లా సమ్ డీటెయిల్స్ ఇచ్చాడు, హెచ్ అంటే హెల్ప్. సో ఫస్ట్ ఏం చేద్దామంటే ఎల్ఎస్ కొడదాం. ఎల్ఎస్ కొడితే ఇక్కడ చూపిస్తుంది చూడండి. అయితే ఇది పైథాన్లో రన్ అయ్యే ప్రోగ్రామ్ కాబట్టి పైథాన్ కొట్టి సబ్లిస్ట్ 3r.py అని కొడదాం. సో ఇక్కడ చూడండి ఒక ఎర్రర్ వచ్చింది, అంటే ఆర్గ్యుమెంట్స్ అనేది చూపిస్తలేదు కరెక్ట్గా. సో ఏం చేద్దామంటే ఫస్ట్ మళ్ళీ కమాండ్ కొట్టి ట్యాగ్ హెచ్ అని కొడదాం. కొట్టగానే మీకు ఇక్కడ యూసేజ్ ఆప్షన్ చూపిస్తుంది చూడండి. మీరు ఇక్కడ సింటాక్స్ కనిపిస్తుంది, ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. ఇది ఒక టూల్, దీన్ని మనం ఫుల్ వీడియో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో చెప్తాం ఎట్లా యూజ్ చేయాలి ఏంటి అని. సో ఒక టూల్ ఇన్స్టాలేషన్ అయిపోయింది రైట్. మళ్ళీ మనం బ్యాక్ పోవాలంటే cd డాట్ డాట్ కొడితే బ్యాక్ వెళ్ళిపోతాం, ఫోల్డర్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతాం అన్నమాట. సో రైట్, క్లియర్ కొట్టేద్దాం ఇది. తర్వాత వచ్చేసి సెకండ్ టూల్ వచ్చేసి గూగుల్ డాకర్. ఇది ఎట్లా ఇన్స్టాల్ చేయాలి? సేమ్ ప్రాసెస్. ఇక్కడ కోడ్ ఉంది కదా, దాన్ని కాపీ కొట్టండి. కాపీ కొట్టిన తర్వాత గిట్ క్లోన్ అని కొట్టండి. మన లింక్ అనేది కాపీ చేసిన లింక్ అనేది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే క్లోనింగ్ గూగుల్ డాక్ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోయినాక మళ్ళీ ఎల్ఎస్ కొట్టినారనుకో మీకు చూపిస్తుంది ఫోల్డర్ ఇక్కడ వచ్చేసినట్టు. సో దీన్ని కాపీ చేయండి, మళ్ళీ cd కొట్టి పేస్ట్ చేసేయండి. ఎంటర్ కొట్టి ఆ ఫోల్డర్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ చూస్తే ఏం లేని నుంచి గూగుల్ డాక్యుమెంట్లోకి అయితే వచ్చేస్తుంది. సో మళ్ళీ ఎల్ఎస్ కొట్టారనుకో దాని లోపల ఉన్నాయని కనిపిస్తే, సో ఇక్కడ ఏం చేయాలి మీరు కీమోడ్ +x స్టార్ కొడితే మీకు అన్నిటికి అడ్మినిస్ట్రేటివ్ వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కిందికి వద్దాం. ఇలా సో అబౌట్ ఇచ్చిండు, ఇన్స్టాల్ రిక్వైర్మెంట్స్ ఇంకో ఇచ్చిండు చూడండి ఇక్కడ. ఇది కమాండ్ అనేది కాపీ చేసి పేస్ట్ చేసిద్దాం. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఎర్రర్ కుడ్ నాట్ ఓపెన్ రిక్వైర్మెంట్స్. ఓకే, సో అట్లాంటి ఫైల్ అనేది లేదు అని చెప్తుంది ఇక్కడ. ఇక్కడ ఏంటంటే వీడు స్పెల్లింగ్ తప్పించాడు చూడండి. దీన్ని మనం కరెక్ట్ అయిపోయిందాం. pip install tag r ఓకే requirements.txt ఒకటి ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టగానే ఆటోమేటిక్గా ఏమేమైనా డౌన్లోడ్ ఉంటే రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ ఉంటే ఇన్స్టాల్ చేసేస్తుంది. అదే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ అని వచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తే యూసేజ్ ఇచ్చిండు. సో ఇట్లా యూజ్ చేస్తారు అన్నట్టు. సో ఈ విధంగా ఏంటంటే మనం గీథబ్ నుంచి టూల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం. సో ఇంకోటి వచ్చేసి యూనికార్న్ స్కాన్ అనేది. ఓకే, సో ఇది ఏంటంటే ఖాళీ లినక్స్లో ఆల్రెడీ ఇన్బిల్డ్ ఉంటుంది, బట్ ఇన్స్టాల్ అయ్యి ఉండదు. సో దాన్ని ఫస్ట్ ఇక్కడ క్లియర్ చేసేద్దాం. దీన్ని క్లియర్ చేసి cd డాట్ డాట్ కొడితే ఎంట్రీకి వెళ్ళిపోతాం. ఇది కూడా క్లియర్ చేసేద్దాం. సో ఈ యూనికార్న్ స్కాన్ ఉంది కదా, ఇది కొట్టిరనుకో ఎంటర్ కొట్టంగానే ఏంటంటే ఇట్లా అడుగుతుంది, డూ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఇట్ అంటే ఇలా లేదు, బట్ ఆల్రెడీ ప్రీ బిల్డ్ ప్యాకేజ్ అవుతుంది, బట్ ఇన్స్టాల్ చేసి లేదు. సో మనం ఇన్స్టాల్ చేయాలంటే y అని కొట్టి ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ అడుగుతుంది ఆపరేషన్ 6000 KB ఉంది, ఇన్స్టాల్ చేయాలా వద్దా. సో మనం ఇన్స్టాల్ చేసుకోవాలి కాబట్టి y అని కొట్టి ఎంటర్ కొట్టండి. సో ఇన్స్టాలేషన్ అయిపోయాక ఇక్కడ ప్రోగ్రెస్ అని వస్తుంది. సో కొద్దిసేపు పడుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన డిస్క్రిప్షన్లో ఈ టూల్స్ అన్ని ఇస్తా, 75 టూల్స్ ఉన్నాయి మొత్తం. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, చూడండి. దాని లింక్స్ కూడా ఉంటాయి, గీతబ్ లింక్స్, మన అన్ని లింక్స్ ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకోవాలని. సో ఇది చూడండి మీరు. సో ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో ఇట్లా అనేవి టూల్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకుంటాం, ఏ అయితే లేనియో అవన్నీ. కొన్ని కమాండ్స్ అనేవి నేను స్క్రీన్ షాట్స్ పెడతా. సో ఆ కమాండ్స్ కూడా మీరు చూడండి. ఖాళీ లినక్స్ కమాండ్స్, టెర్మినల్లో చాలా కమాండ్స్ ఉంటాయి.
ఎట్లా నావిగేట్ చేయాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ఎట్లా కాపీ చేయాలి, ఎట్లా మూవ్ చేయాలి అని. సో ఆ కమాండ్స్ అన్నీ చూడండి. నెక్స్ట్ వీడియో నుంచి మన ఒరిజినల్ షెడ్యూల్కి వచ్చేద్దాం. ఎథికల్ హ్యాకింగ్ ఫేజెస్, ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ఫస్ట్, అది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ ఫేజ్ అది. సో రైట్, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎవరైతే సైబర్ సెక్యూరిటీ నేర్చుకోవాలనుకుంటున్నారో. రైట్, థ్యాంక్ యూ.